అందరికీ నమస్కారం. నిన్నే వరిస్తా పార్ట్ 111. శివాంశు శ్రీనికని తీసుకుని గుడి నుండి బయటకు రాగానే కారు స్టార్ట్ చేస్తాడు. దారంతా శ్రీనిక ఏడుస్తూ మౌనంగా ఉంటే శివాంశు ఒక చోట కారు ఆపి కిందకి దిగుతాడు. శ్రీనిక ఉన్న సైడ్కి వెళ్ళి కారు డోర్ ఓపెన్ చేసి తన చెయ్యి పట్టుకుంటాడు. శ్రీనిక కిందకి దిగి శివాంశుని చూస్తూ షో అని తనను చుట్టేసి ఏడుస్తుంటే, జాను ఎందుకు ఏడుస్తున్నావు? హితేష్ నా మీద కోపాన్ని నీ మీద ప్రేమగా మార్చుకున్నాడు, అంతేకాని వాడు చెడ్డవాడు కాదు. మామూలుగా అయితే మధురమాకి చెప్పకూడదనే అనుకున్నా, కానీ వాడు ఇంకెంత దూరం వెళ్తాడో అని చెప్పాల్సి వచ్చింది. వాడి లైఫ్ని ఎక్కడ స్పాయిల్ చేసుకుంటాడో అని భయం వేసింది. జాను, నీకో విషయం చెప్పనా? వాడికి నా మీద ఇంత కోపం ఉందని నాకు మొన్నే తెలిసింది. అంటే నువ్వు నమ్ముతావా? ఇన్ని ఇయర్స్లో ఒక్కరోజైనా వాడికి నేనంటే పడదు అనే విషయం నాకు అర్థం అవ్వలేదు. ఎందుకంటావు? శ్రీనిక అర్థం కానట్లు చూస్తుంటే, వాడికి మధురమ అంటే చాలా ఇష్టం. ఎంత అంటే వాడికి అమ్మ లేకుంటే లైఫ్ లేదు అనే అంత ప్రేమతో పెంచింది తనని. వాడికి 10 years ఉన్నప్పుడు హెల్త్ చాలా ప్రాబ్లం అయ్యింది. అసలు బ్రతుకుతాడో లేదో అనేంత సిచ్యువేషన్. మధురమ తినకుండా ప్రతి క్షణం వాడి పక్కనే ఉంటూ కంటికి రెప్పలా కాచుకొని వాడి కోసం తిరుమల మెట్లు మోకాళ్ళ మీద నడిచేంత ప్రేమ. వాడు అడగకముందే అన్నీ తెచ్చిపెట్టేవారు. వాడికి డబ్బు, ప్రేమ, రిలేషన్స్ అనేవి అర్థమయ్యేలా పెంచారు. అంత ప్రేమ ఉండడం వల్ల వాడికి అమ్మ మీద పొజిటివ్నెస్ వచ్చేసింది. అందుకే మధురమ నాతో ప్రేమగా ఉండడం వాడికి నచ్చలేదు. వాడితో పాటు నాకు వాల్యూ ఇవ్వడం నచ్చేది కాదు. కానీ ఏ రోజు దాన్ని నా మీద కోపంగా చూపించలేదు, గొడవ పడలేదు. చాలాసార్లు వాడే నాకున్న కోపం వల్ల నేను చేసే పిచ్చి పనుల నుండి నన్ను సేవ్ చేశాడు కూడా. అంత ఆస్తి అంతస్తు ఉన్నా ఏ రోజు ఎవరిని తక్కువగా చూడలేదు వాడు. హితేష్కి ఓన్ కంపెనీస్ చాలా ఉన్నా ఎవరి మంత్ శాలరీ తీసుకుని దాన్నే అన్నింటికీ వాడుకుంటాడు తెలుసా. వాడు రన్ చేసే చారిటీస్ కూడా సొంతంగా సంపాదించిన శాలరీ అమౌంట్తోనే రన్ చేస్తాడు అని హితేష్ గురించి చెప్తాడు శివాంశు. శ్రీనిక హితేష్ గురించి వింటూ, మరి ఇప్పుడెందుకని అలా చేస్తున్నాడు అంటుంది. ఎందుకంటే వాడు నిన్ను నిజంగానే చాలా సిన్సియర్గా లవ్ చేశాడు జాను. నువ్వు నా మీద చూపించిన ప్రేమ మధురమ వాడి మీద పెంచుకున్న ప్రేమను తలపించింది. అందుకే వాడికి మీ ఇద్దరి నుండి అదే ప్రేమ కావాలనిపించింది. అందుకే నిన్ను దూరం చేసుకోవాలనుకోలేదు అంటాడు శివాంశు. శ్రీనిక కోపంగా, అందుకని ఇలా ఫ్రెండ్ ప్రేమించిన అమ్మాయినే తను కూడా ప్రేమిస్తాడా? ఆ అమ్మాయిని మోసం చేస్తాడా? తనకి ఇష్టం లేకుండా పెళ్లి చేసుకుంటాడా అంటుంది. జాను, నువ్వు వాడు చేసిన మోసాన్ని మాత్రమే చూస్తున్నావు, కానీ మేము నీ మీద వాడు పెంచుకున్న పిచ్చి ప్రేమను చూస్తున్నాం. కానీ ఆ ప్రేమను కూడా వద్దు అనుకున్నాడు. ఇవాళంటే అర్థం చేసుకో. వాడికి మధురమ అంటే ఇంకెంత ప్రేమో. అమ్మ మీద ఎంత పిచ్చి ప్రేమ పెంచుకునే కొడుకుని ఎక్కడైనా చూసావా? ప్రేమించిన అమ్మాయే ఎక్కువ అనుకుని, తల్లిని కాదు అనుకుని ఇంట్లో నుండి వెళ్ళగొట్టడమో లేక వాళ్ళ నుండి వేరుగా వెళ్ళడమో చేసే కొడుకుల్ని చూసాం. కానీ తల్లి కోసం, ఆవిడ సంతోషం కోసం ప్రేమించిన అమ్మాయిని సులభంగా వదిలేసేవాడిని చూసామా? నువ్వు అడగొచ్చు, తల్లి కోసం ప్రేమించిన అమ్మాయిని వదిలేస్తే అది నిజమైన ప్రేమ ఎలా అవుతుంది అని. కన్న తల్లి మన కోసం పడే కష్టంతో చూస్తే అమ్మాయి ప్రేమ అంత గొప్పదా జాను? మధురమకి ఎంతమంది బంధువులు ఉన్నా అందరినీ కాదు అనుకుని మహేంద్ర అంకుల్ దూరంగా వచ్చేశారు. ఎవరి కోసం? మధురమ కోసం. అంకుల్కి కూడా వాళ్ళ అమ్మ అంటే చాలా ఇష్టం. కానీ ఆమె స్వార్థంతో కొడుక్కి 2వ పెళ్లి చేయాలని చూశారు. అది ఆయనకి నచ్చలేదు. ఆయన్ని నమ్ముకుని వచ్చిన భార్యకి పిల్లలు పుట్టలేదు అనే కారణంతో ఆవిడ్ని దూరం చేసుకోవాలి అనుకోలేదు. వాళ్ళకి నచ్చ చెప్పాలని చూశారు, అయినా వినలేదు వాళ్ళు. ఇక తప్పక ఇంటి నుండి బయటకు వచ్చారు. ఆయన కొడుకుగా ఆయన బాధ్యతను నిర్వర్తించారు. మధురమ ఎప్పుడూ తన స్వార్థం తాను చూసుకోలేదు. అందుకే వాళ్ళ అత్తగారు చివరి రోజుల్లో ఇక్కడే పెట్టుకుని తనే స్వయంగా ఆమె ఆలనా పాలన చూసుకున్నారు. ఎంత ఆస్తున్నా, పనివాళ్ళు ఉన్నా కూడా ఆవిడే చిన్నపిల్లల్ని చూసుకున్నట్టు చూసుకున్నారు. ఇప్పుడు కూడా హితేష్ ప్రేమను గుర్తించినా వాడి స్వార్థం కోసం చేసే పని తప్పని
చెప్పడానికి నిమిషం పట్టలేదు ఆవిడకి. ఒకవేళ నువ్వు నా భార్యవి కాకుంటే, మనం ప్రేమించుకోకుండా ఉంటే ఆవిడే నిన్ను బ్రతిమలాడి మరీ వాడికి ఇచ్చి పెళ్లి చేసేది. వాళ్ళ మధ్య బంధం అలాంటి జాను. అందుకే ఇవన్నీ చూసిన హితేష్కి వాళ్ళ అమ్మ అంటే ఎనలేని ప్రేమ. ఆ ప్రేమ కోసం ఏమైనా చేస్తాడు. అందుకే నిన్ను కూడా వదులుకున్నాడు. వాడి జీవితంలో వాడికి వాళ్ళ అమ్మ ఒక రోల్ మోడల్. ఆవిడికి నచ్చని పని ఏది చేయడు. అలానే మధురమ కూడా. వాడికి కావాల్సింది వద్దు అనరు. అందుకే నిన్ను ప్రేమించిన విషయం కూడా చెప్పేశాడు ముందే. శ్రీనిక శివాంశు చెప్పేది వింటూ, నిజంగా హితేష్ చాలా గ్రేట్ కదా శివ్. ఒక అమ్మాయి వాళ్ళ ప్రేమను ఒప్పుకోబోతే వాళ్ళని చంపేయడమో లేకపోతే చచ్చిపోవడమో చేసే వెధవలు ఉన్న ఈ కాలంలో తల్లి కోసం ఆమె చూపించే ప్రేమ కోసం అన్నింటినీ వదులుకుని ఆమె సంతోషం కోసం ఏదైనా చేసే కొడుకు ఉండడం ఆంటీ అదృష్టం. అలానే కొడుకులకి సంస్కారం, అనురాగాలు, ఆప్యాయతలు అన్నీ తెలిసేలా పెంచిన ఆంటీ పెంపకం కూడా చాలా గ్రేటు అంటుంది. శివాంశు నవ్వి, అందుకే వాళ్ళ మధ్య ఉన్న ఆ బంధం ఎప్పటికీ దెబ్బతినకుండా ఉండాలని ఆంటీకి అన్నీ క్లియర్గా చెప్పి తీసుకొచ్చాను అంటాడు. నేను ఇక్కడ ఉన్నానని నీకు ఎలా తెలిసింది అంటుంది శ్రీనిక. అనిత అమర్కి కాల్ చేసింది, ఎవరో నిన్ను బలవంతంగా తీసుకుని వెళ్తున్నారు అని. అందుకే అనితకి నిన్ను ఫాలో అవ్వమని చెప్పి నాకు కాల్ చేసి విషయం చెప్పగానే అది హితేష్ అని అర్థమయ్యింది. అనిత మధ్యలో నిన్ను మిస్ అయ్యింది. అందుకే హితేష్ నెంబర్ ట్రేస్ చేయించా. మధురమ హెల్ప్తో తర్వాత ఇదిగో ఇలా నీ ముందుకు వచ్చేసా అంటాడు. థ్యాంక్ యూ శివ్, నువ్వు రాకుంటే ఏమయ్యేదో అంటుంది శ్రీనిక. శివాంశు చిన్నగా నవ్వి, ఏమీ అయ్యేది కాదు. ఎందుకంటే ఎంత ఇంపార్టెంట్ వర్క్లో ఉన్నా వాడు మధురమ కాల్ లిఫ్ట్ చేయకుండా ఉండడు. ఏదో వచ్చేసైతే ఆపేసేవాడిని అంటాడు. అదంతా ఓకే, కానీ మనకి డివోర్స్ ఎలా వచ్చాయి? అందులో నీ సైన్ ఉంది, నాది కూడా ఉంది అంటుంది శ్రీనిక. మనం షిమ్లాలో ఉన్నప్పుడు కొన్ని పేపర్స్ అర్జెంటుగా సైన్ చేయాలి అని నాన్న పంపిస్తే వాటి గురించి నిన్ను బయటికి పంపాను, గుర్తుందా? శ్రీనిక, అవును, అప్పుడు హితేష్ కూడా నాతో ఉన్నాడు. తనే ఆ రోజు పేపర్స్ అన్నీ రెడీ చేసి నాకు ఇచ్చాడు అంటుంది. అప్పుడే మన డివోర్స్ పేపర్స్ వాటిలో పెట్టి నీ చేత పంపించాడు. నీ మీద కోపంతో నిన్ను తిడుతూ చూసుకోకుండా సైన్ చేసేసాను. మళ్ళీ వాటిని స్కాన్ చేసి మెయిల్ చేయడానికి నువ్వు వెళ్ళినప్పుడు ఆ పేపర్స్ని తీసేశాడు. ఆ రోజే నాతో కూడా సైన్ తీసుకున్నాడు, ఏదో వర్క్ ఉందని అంటుంది శ్రీనిక. మ్యూచువల్ అండర్స్టాండింగ్ మీద లాయర్ని మేనేజ్ చేసి డివోర్స్ వచ్చేలా చేశాడు అని చెప్తాడు శివాంశు. వామ్మో, ఎంత ప్లానెడ్గా చేశాడు కదా అంటుంది శ్రీనిక. శివాంశు నవ్వి, హితేష్ ఎంత మంచివాడో అంతే తెలివైనవాడు, అంతే డేంజర్ కూడా అంటాడు నవ్వుతూ. శ్రీనిక ఆలోచిస్తుంటే శివాంశు, ఎక్కువ ఆలోచించో జాను, ఇలా ఆలోచిస్తూనే నన్ను చాలా దూరం పెడుతున్నావు. అది ఎంత కష్టమో నీకేం తెలుసు అంటాడు కవింపుగా. నేనే జాను అని నీకెలా తెలిసిందో చెప్పి ఆ తర్వాత మాట్లాడు ఇవన్నీ అనేసి ముందుకు వెళ్ళిపోతుంది. శివాంశు నవ్వుకుంటూ, మీ అమ్మాయిలు చాలా మొండివాళ్ళు. మా నుండి మీకు కావాల్సిన సమాధానం వచ్చే వరకు బెట్టు చేస్తూనే ఉంటారంటాడు చిన్నగా. శ్రీనిక వినిపించింది అని వెనక తిరిగి, మీ అబ్బాయిలు ఏమన్నా తక్కువ? మీకు కావాల్సిన దానికోసం మాతో అల్లరి చేస్తూ మమ్మల్ని ఉడికిస్తూ ఏడిపిస్తూ మాయమాటలు చెప్తూ ఉంటారే కానీ మేము వినాలి అనుకున్నది మాత్రం చెప్పరు కదా అంటుంది. ఓహో, మరి అమ్మాయి గారి తెలుసుకోవడం అంత పట్టుదల దేనికో అంటాడు. శ్రీనిక శివాంశు దగ్గరగా వచ్చి, అబ్బాయి గారి అల్లరి చేష్టలు, చిలిపి పనులు, బొజ్జగింపులు చూడాలంటే తప్పదు మరి అంటుంది నవ్వుతూ. శివాంశు శ్రీనిక నడుం చుట్టూ చెయ్యేసి, మరి అవన్నీ చూపించమంటావా అంటాడు. శ్రీనిక చుట్టూ చూస్తూ, ఇవన్నీ చేయడానికి చాలా టైం ఉంది, కానీ ముందు ఇంటికి వెళ్దాం శివ్ అంటుంది. నువ్వు మరీ అంత క్లియర్గా చెప్పాక కూడా నేను సైలెంట్గా ఉంటే అస్సలు బాగోజ్జాను అంటూ శ్రీనిక మొహాన్ని దగ్గరగా తేలుతుంటే శ్రీనిక శివాంశుని వెనక్కి నెడుతూ, ఇది పబ్లిక్ ప్లేస్ శివ్ అంటుంది.
ఇది పబ్లిక్ ప్లేస్ అయినా ఇక్కడికి ఎవ్వరూ ఎక్కువ తిరగరు, ఎందుకంటే ఆ రోడ్డు కన్స్ట్రక్షన్లో ఉందని బోర్డు చూశాకే ఆపాను అంటాడు శివాంశు. శ్రీనిక ఆశ్చర్యంగా చూస్తూ, అంటే కావాలని ఎవరూ లేని ప్లేస్లో ఆపేశావా అంటుంది. లేకపోతే నా భార్య ఏడుస్తుంటే తనని దగ్గర తీసుకుని ఓదార్చే సీను జనాలందరూ చూడాలా అంటాడు శివాంశు వెటకారంగా. శ్రీనిక శివాంశు భుజం మీద ఒకటేసి తనని హక్ చేసుకుని, థ్యాంక్ యూ శివ్, నా లైఫ్లోకి వచ్చినందుకు అంటుంది ఎమోషనల్గా. శివాంశు హక్ చేసుకున్న శ్రీనిక తల మీద ముద్దు పెట్టి, థ్యాంక్ యూ జాను, లవ్ యూ సో మచ్ రా అంటాడు. మన వల్ల మన్విత వేద్ మధ్య చాలా డిస్టర్బెన్స్ వచ్చింది శివ్. వాళ్ళ మధ్య ఉన్న మనస్పర్ధలు తొలగిపోయి వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటే చాలు అంటుంది శ్రీనిక బాధగా. వేదు రేపు నైట్కి యూకే వెళ్తున్నాడు జాను అంటాడు శివ్. శ్రీనిక శివాంశుని వదిలి, మరి అమ్ములు? ముందే వాళ్ళ మధ్య మాటలు లేవు. వేదికి మన్విత మీద చాలా కోపంగా ఉన్నాడు. అలాంటిది ఇప్పుడు వేదు తనకు దూరంగా వెళ్తే వాళ్ళ మధ్య ఉన్న డిస్టెన్స్ ఇంకా పెరుగుతుంది కదా శివ్ అంటుంది. వేదు ఎప్పుడు ఇంత మొండిగా లేడు జాను. ఫస్ట్ టైం మా మాట కూడా వినకుండా మనం పెట్టబోయే కొత్త కంపెనీ వర్క్ కోసం వెళ్ళాలి, తప్పదు అంటున్నాడు. బట్ యూ డోంట్ వరీ జాను, వాళ్ళిద్దరినీ ఒక చోట ఉంచే బాధ్యత నాది. ఆ తర్వాత వాళ్ళ మధ్య ఉన్న ప్రేమను వాళ్ళే తెలుసుకుంటారు అంటాడు శివాంశు. శ్రీనిక బాధగా, వేదు మన్వితని చాలా ప్రేమించాడు శివ్, కానీ మన్విత అది గుర్తించలేకపోయింది. తనకి నా మీద ఉన్న ప్రేమ వేదు మీద కోపంగా మార్చింది శివ్ అంటుంది. ఇందులో మన్విత తప్పే లేదు జాను. తను నీ మీద ప్రేమతో నా మీద కోపంతో మాత్రమే పెళ్లి చేసుకోలేదు జాను. వాళ్ళ మధ్య ముందు నుండే లవ్ జర్నీ ఉంది, అది కూడా ఒక రీజన్ అంటాడు శివాంశు. శ్రీనిక మన్వి వేదు ఇద్దరు కలుస్తారు కదా అంటుంది. శివాంశు చిన్నగా నవ్వి, వేదు గురించి నాకు తెలుసు కదా జాను, వాడు ఇష్టపడిన దాన్ని అంత ఈజీగా వదులుకోడు. అలాంటిది మన్విని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాడు. సో మన్వితను కాదని ఇంకొకరికి దగ్గర అవ్వడు అంటాడు. శ్రీనిక మన్వితను చూస్తే బాధగా ఉంది శివ్, తనకి ఎదురుపడాలంటేనే కొంచెం గిల్టీ ఫీలింగ్ వస్తుంది నాకు అంటుంది. శివాంశు తనని డైవర్ట్ చేయదలిచి, ఇప్పటికే చాలా లేట్ అయింది, ఇంటికి వెళ్దామా జాను, మళ్ళీ అత్తయ్య కంగారు పడతారు, మన ఇద్దరం కలిసే ఉన్నామని కూడా అత్తయ్యకి తెలియదు కదా అంటాడు. శ్రీనిక అని ఇద్దరు కారులో ఇంటికి స్టార్ట్ అవుతారు. అన్విక కాల్ చేస్తుంటే భాస్కర్ గారు కాల్ లిఫ్ట్ చేయకుండానే కట్ చేస్తారు. అన్విక మళ్ళీ కాల్ చేస్తుంటే మనసులో బాగా భయం వేస్తుంటే ఏం చేయాలో అర్థం కాక ఐసీయూ దగ్గరకు వెళ్ళి గ్లాస్ డోర్ నుండి ఆర్థికం చూస్తూ కన్నీళ్లు పెట్టుకుంటారు. అన్విక కాల్ చేస్తూనే ఉండటంతో కన్నీళ్లు తుడుచుకుని డోర్ తీసుకుని లోపలికి వెళ్తారు భాస్కర్ గారు. నర్సు, సార్ మీరు ఇలా ఐసీయూలోకి రాకూడదు ప్లీజ్ అంటుంది. భాస్కర్ గారు, 2 minutes అమ్మా, వెళ్ళిపోతాను అని కాల్ లిఫ్ట్ చేసి స్పీకర్ ఆన్ చేసి ఆదిక్ దగ్గర ఫోన్ పెడతారు. కాల్ లిఫ్ట్ చేస్తూనే అన్విక, హలో ఆది, నాకు నిన్ను అర్జెంటుగా చూడాలి అనిపిస్తుంది. నేను చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకో తెలుసా, మా కళ్యాణి అత్త మన దగ్గరకు వచ్చేసింది. అది నువ్వు కోరుకున్నట్టే త్వరలోనే నీ బేబీని నీకు ఇవ్వబోతున్నాను. అది ఐఎమ్ ప్రెగ్నెంట్ అని అరుస్తుంది. ఆ మాటకి ఆద్విక్ హార్ట్ బీట్లో చేంజెస్ తెలిసేలా తనకి పెట్టిన ఉన్న మిషన్స్ చూపిస్తుంటే నర్సు పరుగును వెళ్ళి డాక్టర్ని పిలుచుకుని రావడానికి వెళ్తుంది. అన్విక అలకగా, ఏంటది ఇంత గుడ్ న్యూస్ చెప్తే అస్సలు ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు నువ్వు, మనం త్వరగా పిల్లల్ని కనేద్దాం అన్వి అని అడిగింది నువ్వేనా అసలు అనిపిస్తుంది నాకు, నువ్వు తండ్రి కాబోతున్నాను అన్న ఆనందం అస్సలు లేదు నీకు అంటుంది బొంగమూతి పెట్టుకుంటూ. భాస్కర్ గారు అన్విక మాటలు వింటుంటే ఆర్థికలో కదలిక చూసి కొంచెం ధైర్యం వస్తుంది. ఇంతలో డాక్టర్ వచ్చేసరికి భాస్కర్ గారు చూసి అన్విక కాల్ కట్ చేస్తారు. అన్విక మళ్ళీ కాల్ చేస్తుంటే ఆర్థిక ఫోను స్విచ్ ఆఫ్ చేసి, డాక్టర్ మా ఆది అంటుంటే, కాసేపు బయట వెయిట్ చేయండి భాస్కర్ గారు అంటారు డాక్టర్ గారు. ఒక 10 నిమిషాల తర్వాత డాక్టర్ బయటకు వచ్చి, సార్ అతను ట్రీట్మెంట్కి రెస్పాండ్ అవుతున్నాడు, హీఈస్ అవుట్ ఆఫ్ డేంజర్, బట్ తనకి మెమరీ లాస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, బట్ నో ప్రాబ్లం, కొంచెం టైం తీసుకుని తనకి నెమ్మదిగా గుర్తు చేయొచ్చు, బట్ ప్రెషర్ తీసుకునేలా మాత్రం చెయ్యకండి అంటారు. ఎన్ని రోజులు పడుతుంది డాక్టర్ తను రికవర్ అవడానికి అని అడుగుతారు భాస్కర్ గారు. డాక్టరు,
కనీసం 6 months పడుతుంది. ఆ తర్వాత మీరు గతాన్ని గుర్తు చేసే ప్రయత్నం చేయాలి, లేదంటే కంప్లీట్గా తను పాస్ట్ని మర్చిపోయే ప్రమాదం ఉంది అని చెప్తారు. భాస్కర్ గారు ఇప్పుడైతే ప్రాబ్లం ఏం లేదు కదా డాక్టర్ అని అడుగుతారు. మ్యాక్సిమం ప్రాబ్లం ఏమీ లేదు, ఒక 1 week అబ్జర్వేషన్లో అయితే ఉండాలి అంటారు డాక్టర్ గారు. భాస్కర్ గారు థ్యాంక్ యూ డాక్టర్ అని మనసులో, అన్వి నీ ప్రేమే ఆదిని కాపాడిందిరా, నువ్వు కన్సీవ్ అయ్యావని తెలియగానే ఆదిలో కదలికొచ్చింది. తను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా నీ మాటలు తనను చేరుతున్నాయిరా అనుకుంటారు. వేదు మన్విత కోసం అందరినీ అడుగుతాడు. ఎవరికి తెలియదు అని చెప్పగానే తనకి టెన్షన్ ఎక్కువయ్యి ఇంట్లో ఎవరికి చెప్పకుండా బైక్ తీసుకుని కాలేజ్ దగ్గరికి వెళ్తాడు. వేదు కాలేజ్ అంతా వెతికి అక్కడ లేదని టెన్షన్ కాస్త భయంగా మారుతుంది. వంశీకి కీర్తన్కి కాల్ చేసి మన్విత ఎక్కడైనా ఉందేమో వెతకమని చెప్తాడు. ముగ్గురు మూడు దిక్కులకు వెళ్ళి మన్వితకి తెలిసిన వాళ్ళందరినీ అడుగుతూ ఉంటారు. అలా నైట్ 12 వరకు వెతికి ఎక్కడా కనిపించక వేదు ఒక చోట కూర్చుని, ఎక్కడికి వెళ్ళావు మన్వి, నీకోసం ఎక్కడన్నా వెతకాలే, అసలు నువ్వు సేఫ్గా ఉన్నావా లేదా అనే భయం ఎక్కువ అవుతుంది నాకు, ఒంటరిగా ఉన్నావని తెలిసి కూడా నిన్ను వదిలేసి వెళ్ళాను చూడు, నా తప్పు, అందరికీ ఏమని సమాధానం చెప్పాలి మన్వి అని బాధపడుతూ ఉంటాడు. సడన్గా మన్విత సూర్యవర్ధన్ గారి దగ్గరికి వెళ్ళిందేమో అని డౌట్ వచ్చి ఫోన్ తీస్తాడు కాల్ చేయడానికని. కానీ అంతలోనే ఫోన్లో అడిగితే తాతయ్యకి టెన్షన్ ఎక్కువ అవుతుంది, ఈ మధ్యనే హార్ట్ అటాక్ వచ్చింది కదా అనుకుని డైరెక్ట్గా ఇంటికి వెళ్ళడానికి బైక్ తీస్తాడు. సూర్యవర్ధన్ గారికి ఇంటికి వెళ్ళిన వేదును చూసి ఆయన కంగారుగా, వేద్ ఈ టైంలో నువ్వేంట్రా ఇక్కడ, ఒక్కడే వచ్చావా లేక వెంట మన్విని కూడా వచ్చిందా అంటూ బయటకు చూస్తుంటే వేద్ ఏం మాట్లాడకపోవడం చూసి సూర్యవర్ధన్ గారు సీరియస్గా అమ్మాయిని ఎక్కడ వదిలేశావు అంటారు. వేదు తాతయ్య అది అంటుంటే సూర్యవర్ధన్ గారు, నీకు ఆ పిల్ల మీద కోపం ఉందని తెలుసు, తన గురించి పట్టించుకోవడం లేదని కూడా తెలిసి నిన్నేమీ అడగలేదు, కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు నిన్ను నమ్మి ఆ ఇంటి పిల్లని నీ చేతిలో పెడితే నువ్వు ఇలా తను ఎక్కడో వదిలేయడం ఏమన్నా బాగుందా వేద్, నువ్వు తనని ఎంతగా ప్రేమించావో గుర్తుందా, నా దగ్గరకు వచ్చిన ప్రతిరోజు నాతో మాట్లాడుతున్న ప్రతి క్షణం తన గురించే మాట్లాడుతూనే ఉండేవాడివి, అలాంటిది ఇప్పుడు ఏమైంది నీ ప్రేమ, కొన్ని రోజులు తను నీతో మాట్లాడిపోతేనే నా దగ్గర కూర్చుని ఏడ్చేవాడివి, మరి ఇప్పుడు తను చేసిన ఒక్క తప్పు నీ ప్రేమను ద్వేషంగా మార్చేసిందా అంటారు ఆవేశంగా. వేదు కన్నీళ్లు పెట్టుకుంటుంటే సూర్యవర్ధన్ గారు వేదు భుజం మీద చెయ్యేసి, తన మీద ఎందుకురా అంత ద్వేషం పెంచుకున్నావు, తప్పులు అందరూ చేస్తారు, కానీ ఆ తప్పుని సరిదిద్దుకునేది చాలా తక్కువ మంది, అలా సరిదిద్దుకునే అవకాశం కోసం వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళని క్షమించి వాళ్ళకి ఆ అవకాశం ఇవ్వాలి అంటారు. వేదు ఆయన్ని హక్ చేసుకుని, తనంటే ప్రేమ లేక తాతయ్య, తను చేసిన తప్పుని నేను డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాను, తను నాకు కనిపించిన ప్రతిసారి తను చేసిన తప్పే కనిపిస్తుంది, అమ్మ నాన్న అన్నయ్య తన వల్ల చాలా బాధపడేవారు అనే ఆలోచన నన్ను స్థిమితంగా ఉండనివ్వడం లేదు అంటాడు బాధగా. సూర్యవర్ధన్ గారు వేదు తలని ముర్తూ, తను నీకు భార్యగా నీ ఇంటికి రాకముందు మీ మధ్య ప్రేమ తగ్గిపోయినా లేక అసలు ప్రేమ అనే బంధం లేకపోయినా పర్వాలేదు, కానీ ఒక ఇంటి ఆడపిల్ల ఇంకొక ఇంటికి కోడల హోదాలో వచ్చిన తర్వాత మీ మధ్య పెళ్లి బంధం మాత్రం బీటలు వారకూడదు, అది మీకు మాత్రమే కాదు 2 కుటుంబాలకు బాధను మిగులుస్తుంది, మీ జీవితాన్ని చూసి మిమ్మల్ని కన్నవాళ్ళు బాధపడేలా ఉండకూడదు, నలుగురు వేలెత్తి చూపించేలా మారకూడదు అంటారు. వేదు బాధగా, తాతయ్య తన మీద కోపం ఉన్నా తనను దూరం చేసుకోవాలి అని అనుకోలేదు తాతయ్య, కానీ నా బాధను మర్చిపోవడానికి, తను చేసిన తప్పుని క్షమించడానికి, నా మనసు మారడానికి కాస్త టైం కావాలి అంటాడు. సూర్యవర్ధన్ గారు, ఆ విషయం అమ్మాయికి అర్థమయ్యేలా చెప్పాలి కదా, అప్పుడే కదా తను చేసిన తప్పుకి పశ్చాత్తాపడుతూ తను దూరం చేసుకున్న నీ ప్రేమను గురించి, తన ప్రేమతో నీ బాధను తీర్చడానికి ఏదో ఒకటి చేస్తుంది అని అంటారు. వేదు అంటుండగానే వంశీ నెంబర్ నుండి కాల్ వస్తుంది. ఇంకా ఉంది ఫ్రెండ్స్, మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే
లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్.